జనరల్గా సెలూన్ ఓపెనింగ్స్ కానీ ఏ ఓపెనింగ్స్ కన్నా రావడానికి నాకు చాలా మొహమాటం. కానీ మహేష్ నా స్టైలిస్ట్, నా పర్సనల్ స్టైలిస్ట్, చాలా టాలెంటెడ్ మనిషి. నేను ఒక 5 సంవత్సరాల ముందు నాకు పర్మనెంట్గా ఒక హెయిర్ స్టైలిస్ట్ కావాలి, షూటింగ్స్కి పెద్ద ఈవెంట్స్కి కావాలి, పర్మనెంట్గా కావాలనుకున్నప్పుడు మహేష్ని ఎవరో నా దగ్గర పంపించడం జరిగింది. దాని తర్వాత మహేష్ని దుబాయ్లోను టాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ దుబాయ్లోను, దాని తర్వాత యూరోప్లోను, న్యూజిలాండ్కి పంపించి ట్రైనింగ్ అయిన తర్వాత హీస్ ప్రూవ్ టు హీస్ ఫెంటాస్టిక్ స్టైలిస్ట్ అండ్ హెయిర్ కటర్. అండ్ ఈరోజు తను స్వయం కృషితో తను ఈరోజు ఒక సెలూన్ స్టూడియో అని ఓపెన్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ప్రే ఆ పరమేశ్వరుడిని, బాబాని, ఆయన వాళ్ళ ఆశీస్సులంతా మహేష్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, ఆ లుక్ వన్స్ డిజైన్ అయిన తర్వాత మొత్తం సినిమా మొత్తం మహేషే ఆ స్టైలింగ్ చేసింది కన్నప్పకి. సో నేను నమ్మి ఇంత పెద్ద సినిమా అతని చేతుల్లో అతను స్టైలింగ్ చేశాడంటే సో యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. నాకే కాదు, అక్కడ చాలామంది నటీనటులకి మనం హెయిర్ పీసెస్ వాడాం. అంటే ఈ పౌరాణిక చిత్రం కాబట్టి ఆ హెయిర్ పీసెస్ వాడినప్పుడు దాన్ని స్టైలింగ్ చేసేటప్పుడు విగ్స్ అన్నీ కూడా మనకి హెయిర్ పీసెస్ బాంబే నుంచి వచ్చినప్పటికీ దాన్ని స్టైలింగ్ చేసి ఆ క్లిప్స్ అంతా చేసింది మహేష్. అంటే అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు అందరికీ, అంటే ఆ పెద్ద తారలందరికీ వాళ్ళ పర్సనల్ స్టైలిస్ట్. మిగతా వాళ్ళకి ఇప్పుడు శరత్ కుమార్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ ఈయన దగ్గర స్టైలింగ్ చేశారు. ఫస్ట్ ఒక హెయిర్ పీస్ని స్టైల్ చేసిన తర్వాత వాళ్ళ స్టైలిస్టులు దాన్ని అమలుపరుస్తారు. నాన్నగారు 50 years కంప్లీట్ చేసుకున్నారు, చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది? 50 years సెలబ్రేషన్ గ్రాండ్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ నవంబర్లో ఉంటుంది, 2025 నవంబర్లో ఉంటుంది. అప్పుడు దాకా ప్రతి నెల ఒక ఈవెంట్ చేయబోతున్నాం. అది ఇప్పుడు డిసెంబర్లో వచ్చే ఈవెంట్ వచ్చి ప్రతిరోజు ఆయనకు నచ్చిన సీను, ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆయన దాదాపు 600 చిత్రాలు నటించారు. ఈ 600 చిత్రాల్లో ఆయనకి నచ్చిన 31 సీన్లు రోజుకొకటి ఆయన డిస్ప్లే చేస్తూ ఉంటారు, అంటే ట్వీట్ చేస్తుంటారు. సో ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఆయన 31 ఫేవరెట్ సీన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి. వాటిలో